నమో కృష్ణ నమో కృష్ణ. గోపకాంత ఒక ప్రశ్న వేస్తుంది. ఏం వేస్తుందంటే, కృష్ణ, అయితే నీవు ఇంతకాలము ఈ యొక్క రేపల్లెలో పెరిగి ముద్దు ముచ్చట్లు ఆడి అనేక మందితో మురిపించి మైమరిపించింది, ఇవన్నీ నీ మాయా సంకల్పమా అని అడుగుతుంది. అప్పుడు పరమాత్మ ఏం చెప్తాడంటే, కళ్యామణులారా, మా అమ్మ యశోద, కన్న తల్లి దేవకి ఇక్కడికి ఎందుకు వచ్చాను? రేపల్లిలో ఉన్న అమాయకపు గోవులు లాంటి మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞానం వైపు మార్చాలనే ఉద్దేశంతోనే వచ్చాను. తర్వాత నాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పకూడదు. రాజకార్యాలు ఎప్పుడు రాజుల హృదయాల్లోనే ఉంటాయి, కానీ బయటికి చెప్పరు. ఎప్పుడు ఏ సమయంలో వేసాలో అది చేస్తూ ఉంటారు వాళ్ళంతే. అది ఎవరి ముఖ్యమైన వాళ్ళు చెప్పాలో వాళ్ళకే చెప్పుకుంటారు. కనుక నా యొక్క అవతార విశేషం మీకు తెలియదు. మీ యొక్క వెనుక జన్మ స్మృతులు కూడా మీకు ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది అని చెప్పగానే వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క రథం దారి వదిలేశారు. ఆ రథము రేపల్లని దాటుకుంటూ పోతూ ఉంది. వాళ్ళు అనేక పాటలు పాడుతున్నారు. వెళ్ళిపోతున్నాడు ప్రియుడు, వెళ్ళిపోతున్నాడు, ఇక రాడు, మనం ఇంతే, మనం అంతే అని కొంతమంది అమాయకులు కళ్ళ నీళ్లు పెట్టుకొని దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, చూస్తూ ఉన్నారు పోయేంతవరకు. ఇక చేసేది లేకుండా నిరాశతో ఒకవైపు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధైర్యంతో అడుగులు అడుగు వేసుకుంటూ ఇళ్ళ వైపు మరలి వెళ్ళారు. ఇళ్ళ వైపు వెళ్తూ అందరూ భార్యాభర్తలు కూడా అందరూ వెళ్ళారు. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమంటే, ఆ చిద్విలాస పురుషుడు చిన్మయానంద కాంత ఒకే ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకి ఏం చెప్తాడంటే, ఎవరి కోర్కెలు తీర్చాలో పరమాత్మ వారి కోసమే వస్తాడు. నేను పుట్టింది దేవకి గర్భానైనా, పుట్టింది చెరసాలలో అయినా, మీ యొక్క ఎవరెవరైతే అజ్ఞానం అనే చెరసాలలో బంధించబడి ఉన్నారో, అజ్ఞానం అనే చెరసాలలో ఎంతమంది బంధించబడి ఉన్నారో ఆ చెరసాల నుండి విడిపించడానికి నేను చెరసాలలో జన్మించాను. చెరసాలలో ఎందుకు జన్మించాను అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయలన్నీ కూడా మిమ్మల్ని మాయలో ముంచేసి క్షణిక సుఖాలకు లొంగిపోయే విధంగా చేస్తుంటాయి. ఆ క్షణిక సుఖాలు అనే యొక్క భవబంధాల నుంచి, ఆ యొక్క చెరసాల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి నేను వచ్చాను. అందుకే బాలుడుగా మా అమ్మ యశోద కోరికను తీర్చాను. ఆమె వైకుంఠపురంలో ధర అనేటువంటి మా తల్లి నిత్యం నన్ను ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, స్తోత్రిస్తూ ఆమె ఏం కోరుకుంటుందంటే, పరమాత్మ నీవు పసిబిడ్డగా నాలో ఉంటే చూడాలని ఉంది అని కోరుకుంటుంది తల్లి. ఎంతో కాలం తిరిగి తపస్సు చేస్తుంది ఆమె. మరి ఇక నా తండ్రిగా ఉన్నటువంటి వసుముఖ ద్రోణుడు, ఆయన కూడా వైకుంఠపురంలో, వసుముఖ ద్రోణుడు ధర ఇద్దరు కూడా వైకుంఠపురంలో వైకుంఠ నివాసంలో నాకు సమీపంలోనే ఉండి ధ్యానం చేస్తుంటారు. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ గర్భాన్ని జన్మించాలని, వాళ్ళ చేత పెంపబడాలని నేను అలా వారి దగ్గరకు వచ్చి పెంచారు. అలా పెరిగాను. ఇక మీరందరూ ఇది ఎవరెవరి ఏ సంకల్పంతో కోరుకున్నారో ఆ అల్లరంతా తీర్చాను. ఎంతెంతమందికి ఏ శాపాలు ఉన్నాయో ఆ విమోచనల్ని గావించాను. ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గులందరినీ సంహరించాను కానీ వాళ్ళకి ముక్తినిచ్చాను. ఎవరెవరు పూజిస్తారు నన్ను అని మీరు అడగవచ్చు. అది బ్రహ్మదేవుడు సైతం నిత్యం నా పాదసేవ చేసుకునేవాడు, ఎందుకంటే నాకు పుత్రుడు పద్మనాభుడు అని మనసులో అనుకుంటూ పరమాత్మ ఆ అడిగిన ప్రశ్నకు మీ కోరికలను అనుసరించి నేను ఈ గోకులంలోకి వచ్చాను. అంతేకాని నాకై నేను ఇచ్చాగా రాలేదు ఇక్కడికి. నా ఇచ్ఛాశక్తి నన్ను ఇక్కడికి లాక్కొని రావడానికి కారణం మీరు, మీ తపస్సంపన్నులు, మీ యొక్క పవిత్రమైన హృదయ ప్రేమతో నన్ను అర్థించారు. మీకు తెలియకుండానే మీరు అలాంటి ప్రార్థన చేశారు కనుక నేను వచ్చాను, అందరినీ సంతృప్తిపరిచాను. ఇక సంతృప్తి చెందవలసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏ యజ్ఞం ఎక్కడ చేయాలో అవన్నీ చేసి కానీ అవతారాన్ని చాలించలేను. ఈ అవతారానికి ఎటువంటి విశేష కర్మలు, గుణకర్మలు
ఏవైతే ఏర్పడి ఉన్నాయో అవన్నీ చేస్తాను. అయితే అవన్నీ నాకు అంటవు. ఎవరి ఏ కర్మ నాకు అంటదు. మీరు అపవిత్రులయ్యారని మీరు అనుకోవద్దు. అభ్రమ మీది. ఎందుకంటే నేను ఆ కర్మ నాకు అంటితే మీరు అపవిత్రులైనట్లు. కానీ నాకు అంటదు. ఎటువంటి కర్మలు అంటుకొని వాడను నేను. ఎందుకంటే కర్మలు సృష్టించింది నేను, కర్మసాక్షిని సృష్టించింది నేను. మీ సర్వస్వము ఉన్న నా ఈశ్వర శక్తి లోపలనే ఉంది, ఇచ్ఛాశక్తి. కనుక జ్ఞానపరమైనటువంటి మీరు అడిగిన ప్రశ్న తల్లి, అంతా కూడా మీ సంకల్పాలు, మీలో కలిగిన సంకల్పాలను నెరవేర్చడానికి నేను ఈ గోకులంలో వచ్చి పెరిగాను అని అంటుంటే బలరాముడు పక్కన కూర్చొని నవ్వుకుంటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఆనందిస్తున్నాడు బలరాముడు కూడా. బలరాముడు సహజంగా శ్రీకృష్ణ తమ్ముడు చెప్పిన మాటలన్నిటికీ ఎదురు చెప్పుకుంటా జీవిస్తూ వచ్చాడు బలరాముడు. ఎందుకంటే ఆయన సప్తమ గర్భము, ఈయన అష్టమ గర్భము. ఈ విధంగా ఆయన సమాధానం చెప్పి రథం కదిలిపోతుంది. ఆ రథం కదిలిపోతూ చివరి వరకు ఈ యొక్క రేపల్ల దాటిపోయేంత వరకు వాళ్ళు అక్కడి నుంచి కదలలేదు. చదువుకుంటూ వెళ్ళాక వారు అందరూ కూడా నిరాశతో ఏడుస్తూ బాధపడుతూ, ఒకవైపు సంతోషంతో పరమాత్ముడు తన నిజస్వరూపాన్ని చెప్పి దిగి వచ్చి మనకు శాంతపరిచాడు కనుక వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉప్పొంగిపోయి వారిలో యమునా ఉప్పంగ తరంగాలు వెళ్ళి ఊపికి ఆ ఆనందాన్ని, ఆయనతో గడిపే ఆనందాన్ని మనసులో నింపుకొని దాన్నే స్మరిస్తూ నిత్యం అలాగే సేవ చేస్తూ ఆయన యొక్క రూపాన్ని మనసులో ఊహించుకొని ఉదయం లేచిందే ఆయన ప్రార్థన చేసి ఆయనకు ఆనందాన్ని కలిగించేటటువంటి వెన్న లాంటి పదార్థాలు పెట్టి తలుచుకుంటూ కుటుంబాలన్నీ కూడా రేపల్లెలు ఆ గోకులంలో అందరూ కూడా అలా జీవిస్తూ వచ్చారు. ఇక మనకు మధురానగరంలో శ్రీకృష్ణ పరమాత్మ అడుగు పెట్టబోయే ముందు ఏం జరిగిందో తర్వాత కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. పరమాత్మని నిత్యం ధ్యానించండి. పరమాత్మను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మననం చేస్తున్నప్పుడు, స్మరణం చేస్తున్నంతసేపు, ఆయనని జపం చేస్తున్నప్పుడు, ఆయనను మనలో లీనం చేసుకొని ఆనందిస్తున్నంతసేపు మనకు మానసిక సమస్యలు అంటూ ఏది రాదు. మానసిక సమస్యలు పోవాలి అంటే పరమాత్మని దర్శించండి. పరమాత్ముడు పిలుస్తున్నాడు. ఆ పరమాత్మ కోసం రండి, అందరూ కదిలి రండి. కదిలి వచ్చి పరమాత్మని ముందర మోకరిల్లి మీ యొక్క ఆరాధన, ఆవేదన, ఆలోచన, స్మరణము అనేక ఏమేమి ఉన్నాయో మీలో సమస్యలన్నీ కూడా అక్కడ వదిలిపెట్టేసింది. ఆయన కోరద్దండి. భగవంతుని ఎప్పుడు ఏం కోరికలు కోరకూడదు. మనం దైవాన్ని ఎప్పుడు ఏ కోరికలు కోరకూడదు. మనం ఏ సమస్యలో ఇరుక్కున్నామో అది ముందర పెట్టేసేవాళ్ళు. మనకు ఏం కావాలో ఏం ఇవ్వాలో ఆయన తెలుసు. ఎందుకు? ఆయనలో మనం ఉన్నాము. ఆయనలో నివసిస్తున్నప్పుడు ఆయన తెలియదు మనలో మనకేం కావాలని. మనం ప్రత్యేక కోరాల్సిన పని లేదు. అయితే మన మానవులం కాబట్టి అంతమందికి అంత జ్ఞానం వికసించి ఉండలేకపోవచ్చు. కాబట్టి జ్ఞానం అనేది తెలుసుకోలేకపోయే పరిస్థితుల్లో భక్తి కంటే మించిన ముక్తి మార్గం వేరే లేదు. భక్తి కంటే మించిన ముక్తి మార్గం వేరొకటి లేదని ఎంతోమంది నిరూపించారు భక్తులు. కనుక మనం ఎప్పుడు కూడా సర్వేశ్వరుణ్ణి, అంటే ఏ దేవత అయినా సర్వము ఆయన రూపాలే. ఈశ్వరుడైనా, బ్రహ్మ అయినా, విష్ణు అయినా, పరమేశ్వరుడైనా ఈశ్వరతత్వమే. ఉన్నదంతా ఈశ్వరతత్వమే. ఆ ఈశ్వరతత్వము మనం మానవులము జన్మించిన దానికి ప్రతిరోజు, ముఖ్యంగా హైందవులని జన్మించిన వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం అంతా నిద్రలేచి పత్రం ఫలం పుష్పం తోయం, ఇది చెప్పుకున్నాం మనం. తాపత్రయాన్ని విడిచిపెట్టాలి, కర్మఫలాలు ఆయన సమర్పించాలి. పుణ్య కర్మఫలాలు, పాప కర్మల ఫలాలు కాదు.
కర్మఫలాలు సమర్పించాలి, చిరునవ్వులు అనే పువ్వులు సమర్పించాలి. దివ్య నేత్రాలతో దర్శించిన పరమాత్మను అక్కడి నుంచి వచ్చిన ఆనంద బాష్పాలు ఆయన పాదాలు కడగాలి. అప్పుడు పత్రం ఫలం పుష్పంతో అనేది పరిపక్వత అవుతుంది. అదే సత్యం అనిపిస్తుంది. సత్యం తెలుసుకోవాలంటే కొంత మనం సమయాన్ని కూడా కేటాయించాలి. జీవితంలో సమయం అనేది కూడా భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించకపోతే మనిషిగా పుట్టి మనిషిగానే పెరిగి మనిషిగానే పోతారు, కానీ ఏమీ తెలియకుండా పోతారు. ఏం వెంట పెట్టుకొని పోవాలో ఏం వెంట పెట్టుకొని పోకూడదో అర్థం కాదు. ఉన్నది రెండు, పాపము పుణ్యం. పాపపుణ్యాలు అనేటివి కర్మలకు కారణమవుతున్నాయి. ఆ కారణమైన కర్మలు కారణ శరీరాన్ని ఏర్పరుస్తాయి. ఆ కారణ శరీరం మనకు మంచిదా చెడ్డదా ఎట్లా ఉన్నతమైనదా ఏదో ఇస్తుంది. ఆ శరీరం చెడ్డ ఒక రకంగా పాపకర్మలకైతే అనేక రోగాలతోనూ రుష్టులతోనూ ఇలా వస్తుంది. అదే పుణ్యకర్మల ఫలాలు అయితే అవన్నీ కూడా ఉత్తమ జన్మలు, ఉత్తమమైనటువంటి గుణాలు, ఉత్తమమైనటువంటి అన్నీ సమకూర్చేలాగా ఉంటాయి. ఇది కర్మ పునర్జన్మ సిద్ధాంతం. మన యొక్క హైందవ జ్ఞానం అంతా కూడా దీని మీదనే ఆధారపడింది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. మర్చిపోకండి, కృష్ణం వందే జగద్గురు మర్చిపోకండి. కృష్ణం వందే జగద్గురు అన్నప్పుడు ఈ పెదాల మీద చిన్న చిరునవ్వు చాలు, చిన్న చిరునవ్వు చాలు. లోపల మనం చెప్పుకున్నాం, ఎన్నన్నా ఉండి మనకి ఏదైనా ఎందుకు మానవుడు కాబట్టి జన్మించా అన్నీ వస్తాయి. మనుషులకు రాకుండా మాకులకు వస్తాయి జబ్బులు అంటారు పెద్దవాళ్ళు. కనుక కష్టాలు మనుషులకు కాకుండా జంతువులకు వస్తాయి, పక్షులకు వస్తాయి. వాటి కష్టాలు అవి వేరు. మనం చెప్పుకోరు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అంతే, ఇంకేంటి తేడా ఏం లేదు. అవి నోరు లేని కాబట్టి చెప్పుకోలేము. వాటికి అమాయక జీవులు ఇవన్నీ కూడా. అయితే అవన్నీ కూడా వాటి స్వేచ్ఛగా వాటి అనుభవిస్తూ ఉంటాయి. స్వేచ్ఛ లేకుండా జీవించేది ఒక మానవుడు మాత్రమే. స్వతంత్ర భారతదేశం రాజ్యాంగం ఏర్పరచుకున్నాం. రాజ్యాంగం ఏర్పరచుకున్నాక దానిని ఆచరించి జీవించాలి. ఎలా ఆచరిస్తున్నాం? ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి? బాధ్యతలు ఎక్కడికి పోయాయి? బంధాలతో అనుబంధాలు ఎక్కడికి పోయాయి? ఇవన్నీ ఏం ఆచరిస్తున్నామో ఆలోచించుకుంటే ఈ తల దేనికి పనికి రాకుండా పోతుంది. అనేక మంచి గుచ్చుకుంటూ ఉంటాయి. కనుక భగవంతుడు మనకి ఏమిచ్చాడో దాంతో తృప్తి పడుతూ నిరంతరం ఇది భగవంతుడు ఇచ్చాడని ధ్యానంలో ఉంటే ఒక్కటే చాలు, ఇంకేమీ లేదు. ఒకటే ఒకటి ఉన్న దాంతో తృప్తి పడుతూ ఈ దైవం మనకిచ్చాడు, ఇది అనుభవిస్తే దీంట్లోనే గడిపితే అప్పుడు పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. తర్వాత మనకు కష్టాలకు కూర్చుకున్నని సుఖాలు దక్కును. ఈ లోకమందు సోమరులై ఉండకూడదు. జయము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా. అంధకార బలము కొన్న దిగులు చెందకు, గాఢాంధకార మలము కొన్న దిగులు చెందకు. సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు. జయము నిశ్చయమ్మురా.